Good morning, everyone. Today, our topic is income from capital gains. Individual income classified into 5 heads: income from salary, income from house property, income from business and profession, income from capital gains, and income from other sources. ఈ 5 headsలో ఆల్రెడీ వీఆర్ కంప్లీటింగ్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. హౌ టు క్యాలిక్యులేట్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ కంప్లీట్ అయింది. హౌ టు ఫైండ్ అవుట్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఆల్సో కంప్లీటెడ్. అదేవిధంగా థర్డ్ హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్ ఆల్సో కంప్లీటెడ్. మరి ఇప్పుడు మనం హౌ టు ఫైండ్ అవుట్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్. క్యాపిటల్ గెయిన్స్, ట్యాక్సబుల్ క్యాపిటల్ గెయిన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్ అనేది తెలుసుకుందాం. క్యాపిటల్ గెయిన్స్ మీన్స్ ప్రాఫిట్ ఆర్ గెయిన్ on account of sale of capital assets, that means fixed assets, is known as capital gains. మూలధన లాభాలు, మూలధన ఆర్జనలు, మూలధన ఆదాయాలు అని అంటారు. మరి అవి ఎలా వస్తాయి అంటే సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తుల అమ్మకం వలన వచ్చినటువంటి లాభాలని మూలధన లాభాలు, మూలధన ఆదాయాలు అని పిలుస్తామమ్మా. ఎనీ ప్రాఫిట్ ఆర్ గెయిన్ అరైజింగ్ ఫ్రమ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఎఫెక్టెడ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ షాల్ బి చార్జబుల్ టు ఇన్కమ్ ట్యాక్స్ అండర్ ద హెడ్ క్యాపిటల్ గెయిన్స్. ఇక్కడ ట్రాన్స్ఫర్ మీన్స్ సేల్. ఏదైనా ఒక ఫిక్స్డ్ అసెట్స్ని సేల్ చేయడం వలన ప్రీవియస్ ఇయర్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ప్రాఫిట్ ఎఫెక్ట్ అవుతుంది. ఆ ప్రాఫిట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం ట్యాక్స్కి ఛార్జబుల్ అవుతుంది అండర్ ద హెడ్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్. అంటే ఓవరాల్గా క్యాపిటల్ అసెట్స్ని సేల్ చేయడం వలన వచ్చినటువంటి ఇన్కము అండర్ ద హెడ్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్ కింద ట్యాక్సబుల్ అవుతుంది. మరి దాని యొక్క ఫీచర్స్ కనుక ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఫీచర్, ప్రాఫిట్ ఆర్ గెయిన్ మస్ట్ అరైజ్ ఆన్ ట్రాన్స్ఫర్. ఆ ప్రాఫిట్ అనేది కంపల్సరీగా ట్రాన్స్ఫర్ అంటే సేల్ వలన మాత్రమే వచ్చి ఉండాలి. ద ట్రాన్స్ఫర్ మస్ట్ బి ఆఫ్ ఏ క్యాపిటల్ అసెట్. ఆ సేల్ చేసింది కంపల్సరీగా క్యాపిటల్ అసెట్ అయి ఉండాలి. The gain will be deemed to be the income of the previous year in which that transfer took place. కంపల్సరీగా ట్రాన్స్ఫర్ అనేది ప్రీవియస్ ఇయర్లో జరిగి ఉండాలి. ఈ మూడు కూడా క్యాపిటల్ గెయిన్స్ యొక్క ఫీచర్స్. మరి టైప్స్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్. క్యాపిటల్ గెయిన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types: షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, long-term capital gains. What is the meaning of short-term capital gains? Profit from sale of long-term capital assets is known as అమ్మా అక్కడ లాంగ్ టర్మ్ అని పడింది. యాక్చువల్గా ప్రాఫిట్ ఫ్రమ్ సేల్ ఆఫ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్స్. లాంగ్ టర్మ్ ప్లేస్లో షార్ట్ టర్మ్ అని రాసుకోండి, పొరపాటున లాంగ్ టర్మ్ అని టైప్ అయింది. ప్రాఫిట్ ఫ్రమ్ సేల్ ఆఫ్ short-term capital assets is known as short-term capital gains. మరి short-term capital assets అన్నాం. అసలు short-term capital assets అంటే ఏంటి? Short-term assets means capital asset held by an assessee for not more than 36 months immediately preceding the date of transfer. That means assessee held by capital asset
నాట్ మోర్ దాన్ 36 months, 36 నెలల కన్నా తక్కువగా ఎస్ఎస్సి చేతిలో ఉన్నటువంటి ఆస్తి, మూలధన ఆస్తి. ఎప్పటి నుంచి? ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ట్రాన్స్ఫర్ మీన్స్ సేల్, అంటే ఆస్తిని అమ్మిన, ఆస్తి అమ్మకానికి ముందు 36 నెలలు ఆ ఆస్తి ఎస్ఎస్సి చేతిలో ఉండి ఉండాలి. ఆస్తి అమ్మకానికి ముందు 36 నెలలు ఆ మూలధన ఆస్తి, దట్ మీన్స్ స్థిరాస్తి, ఎస్ఎస్సికి చెందినదై ఉండాలి. ఇన్ కేస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 1023D, the qualifying period has been reduced to 12 months. అదే మ్యూచువల్ ఫండ్స్ అయితే కనుక 12 months ఇంకొంచెం తగ్గించారు. కాబట్టి ఓవరాల్గా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్స్ని సేల్ చేయడం. షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్స్ అంటే షార్ట్ టర్మ్ ఫిక్స్డ్ అసెట్స్. మరి వేటిని షార్ట్ టర్మ్ ఫిక్స్డ్ అసెట్స్ అంటాం? బిలో ప్రిసీడింగ్ 36 months ఎస్ఎస్సి హెల్డ్ అసెట్స్ మినిమం నాట్ మోర్ దాన్ 36 months అంటే ఎప్పటి నుంచి? డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ దగ్గర నుంచి. అంటే ఏంటి? ఒక ఆస్తి అమ్మినప్పుడు ఆ ఆస్తి అమ్మకానికి ముందున్న 36 నెలలు ఎస్ఎస్సికి ఆ ఆస్తి చెంది ఉండాలి. హెల్డ్ బై అన్ ఎస్ఎస్సి for not more than 36 months. That asset is called short term capital asset. ఆ asset ని సేల్ చేయడం వలన వచ్చిన ప్రాఫిట్ ని is called short term capital gain. మరి what is the meaning of long term capital gains? Same, quite opposite. Profit from sale of long term capital assets is known as long term capital gains. మరి long term capital gains is taxed at a flat rate of 20%. కంపల్సరీగా లాంగ్ టర్మ్ అసెట్స్ అన్నీ కూడా వాటి యొక్క ఫ్లాట్ రేట్ ట్యాక్స్ పర్సెంట్ ఎంత అంటే 20%. దీనికి మళ్ళీ ఎడ్యుకేషన్ సెస్, సెకండరీ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ సెస్ని కూడా యాడ్ చేయడం జరుగుతుంది. మరి వాట్ ఈజ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్స్ అంటే కనుక మోర్ దాన్ 36 months ఉంటాయన్నమాట. అంటే 36 నెలల కన్నా ఎక్కువ కాలము ఎస్ఎస్సి చేతిలో ఉన్నటువంటి ఆస్తిని ఏమంటాము అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్స్ లేదా లాంగ్ టర్మ్ ఫిక్స్డ్ అసెట్స్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్స్ని అమ్మడం వలన వచ్చిన లాభాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని అంటాం. ప్రాఫిట్ ఫ్రమ్ సేల్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్స్. Long term capital assets means long term fixed assets more than 36 months in the hands of SSC. SSC చేతిలో more than 36 months ఉండే asset ని we are called as long term capital asset or long term fixed assets అని పిలుస్తాం. వీటిని అమ్మడం వలన వచ్చిన ప్రాఫిట్ ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని పిలవడం జరుగుతుంది. ఇంకా క్లియర్గా టైప్స్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్ 2 types అని, షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్స్ అని చెప్పాను. షార్ట్ టర్మ్ అంటే ఇప్పుడే చెప్పాను మీకు, ఇఫ్ ఎన్ అసెట్ ఈజ్ హెల్డ్ బై ఎస్ఎస్సి ఫర్ లెస్ దాన్ 3 years, దట్ మీన్స్ 36 months అన్నా 3 years అన్నా ఒకటే, ఇట్ ఈస్ కాల్డ్, దట్ అసెట్స్ ఆర్ కాల్డ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్స్. అదేవిధంగా మోర్ దాన్ 3 years అంటే మోర్ దాన్ 36 months ఎస్ఎస్సి చేతిలో ఒక అసెట్ ఉంటే దట్ అసెట్ ఈజ్ కాల్డ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్. ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ. మరి నెక్స్ట్, హౌ టు ఫైండ్ అవుట్ క్యాపిటల్ గెయిన్స్, హౌ టు ఫైండ్ అవుట్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్. ప్రొఫార్మా చూద్దాం. ముందు హెడ్డింగ్ కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ అని వేస్తాము. ఫస్ట్, కన్సిడరేషన్ రిసీవ్డ్. ఇప్పుడు వరకు మీకు చెప్పాను కదమ్మా, సేల్ అని. ఫిక్స్డ్ అసెట్స్ని సేల్ చేయడం వలన వచ్చిందే క్యాపిటల్ గెయిన్ అన్నాను. కాబట్టి కన్సిడరేషన్ మీన్స్ ఆ ఫిక్స్డ్ అసెట్ని సేల్ చేసిన సెల్లింగ్ ప్రైస్ వేసుకుంటాం. దానిలో నుంచి
డిడక్ట్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, మరి ఆస్తిని అమ్మడం కోసం పెట్టేటటువంటి ఎక్స్పెన్సెస్ని సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ప్రాబ్లంలో ఇస్తే డిడక్ట్ చేస్తే వచ్చేది నెట్ కన్సిడరేషన్. దీనిలో నుంచి ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషను, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అని రెండు ఉంటాయి. అవి డిడక్ట్ చేశాక ఎగ్జెంప్షన్స్ అండర్ సెక్షన్ 54. ఎగ్జెంప్షన్స్ అనేవి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీకు నేను థియరీ నోట్స్ వేరే ఇస్తాను. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జెంప్షన్స్ అంటే ఏంటి అంటే క్యాపిటల్ గెయిన్స్ ద్వారా వచ్చినటువంటి ఇన్కమ్ని వేరే దానిలో ఇన్వెస్ట్ చేస్తే అది కూడా ఎగ్జెంప్షన్ కింద ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా ఎగ్జెంప్షన్స్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఫైనల్గా మనకు వచ్చేది ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్. ముందు సెల్లింగ్ ప్రైస్ అంటే కన్సిడరేషన్ రిసీవ్డ్ అంటే సేల్స్ ప్రైస్లో నుంచి సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ని డిడక్ట్ చేస్తే నెట్ కన్సిడరేషన్ వస్తుంది. నెట్ కన్సిడరేషన్ నుంచి కంపల్సరీగా ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషను, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంటు లెస్ చేయాలి. ఆ తర్వాత ఏమన్నా డిడక్షన్స్ అంటే రీఇన్వెస్ట్మెంట్ ఏమన్నా చేస్తే ఎగ్జామ్షన్స్ కింద ఇస్తారు. తీసేస్తే మనకి ఫైనల్గా వచ్చేది ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్. మరి ఇప్పుడు దీంట్లో మీకు అర్థం అవ్వాల్సింది సెల్లింగ్ ప్రైసు, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ మీకు తెలుసు. మరి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇండెక్స్డ్ కాస్ట్ ఎక్విజిషన్, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అసలు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, ఎక్విజిషన్ అంటే పర్చేజ్ చేసినప్పుడు, పర్చేజ్ చేయడం. మరి ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ని కింద ఇచ్చినటువంటి ఫార్ములా ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాము. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటే పర్చేజ్ ప్రైస్ ఇంటూ ఇండెక్స్ నెంబర్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ బై ఇండెక్స్ నెంబర్ ఆఫ్ ఎక్విజిషన్ ఇయర్. అదేవిధంగా కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇంటూ ఇండెక్స్ నెంబర్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ బై ఇండెక్స్ నెంబర్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇయర్. మేడం అన్ని చోట్ల ఇండెక్స్ నెంబరు అంటున్నారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్? ఇండెక్స్ నెంబర్ని ఏమంటామంటే కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్, సింపుల్గా CII అని అంటాం. మరి ఎందుకు కాస్ట్ ఇండెక్స్ నెంబర్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఒక్కసారి మీనింగ్ చూడండి. ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ ఇంక్రీజ్ ఓవర్ టైం. ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ అనేది ఒకేసారి పెరిగినాయి అనుకోండి, దాని రిజల్ట్ ఎలా ఉంటుంది? ప్రైసెస్ ఒక్కసారే పెరగంగానే రిజల్టింగ్ ఇన్ ఏ ఫాల్ ఇన్ ద పర్చేసింగ్ పవర్. ఎప్పుడైతే ఒకేసారి ధరలు పెరుగుతాయో పర్చేసింగ్ పవర్ ఫాలింగ్ డౌన్ మీన్స్ తగ్గిపోతుంది. మనందరికీ తెలుసు ఎకనామిక్స్లో ఎప్పుడైతే ధరలు పెరుగుతాయో ఆటోమేటిక్గా డిమాండ్ ఏమవుతుంది? పర్చేసింగ్ పవరు తగ్గిపోతుంది. ఇఫ్ 2 units ఆఫ్ గూడ్స్ కుడ్ బి బాట్ 100 టుడే, ఈరోజు 100 రూపాయలు పెట్టి 2 units కొంటాం, కానీ టుమారో ఓన్లీ 1 unit మైట్ బి అవైలబుల్ ఫర్ ₹100 డ్యూ టు ఇన్ఫ్లేషన్. అంటే ఈరోజు 100 రూపాయలకి 2 యూనిట్లు వచ్చినాయి, కానీ రేపు ఎలా ఉంటుందో తెలియదు. రేపు ఏం జరగవచ్చంట? ఓన్లీ 1 యూనిట్, అదే 100 రూపాయలకి ఒక వస్తువే దొరుకుతుందంట. ఈరోజు 100 రూపాయలకి 2 వస్తువులు వచ్చినాయి, కానీ రేపు ఇన్ఫ్లేషన్ ప్రభావంతో అదే 100 రూపాయలకి ఒక్క వస్తువే వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏం చేశారు అంటే కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఈజ్ యూజ్డ్ టు ఎస్టిమేట్ ద ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ అసెట్స్ ఇయర్ బై ఇయర్ డ్యూ టు ఇన్ఫ్లేషన్. ఈ ఇయర్ బై ఇయర్ వస్తువుల ధరలు పెరుగుతున్నాయి కాబట్టి ఈ కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ద్వారా ఆ యొక్క ధరల పెరుగుదల ఎంత ఉంటుంది అనేది మనం ముందుగానే ఎస్టిమేషన్ చేయొచ్చు. కాబట్టి ఇండెక్స్ నెంబర్ అనేది ప్రైసెస్ అనేవి ఇయర్ బై ఇయర్ ఎలా ఇంక్రీజ్ అవుతాయి ఇన్ఫ్లేషన్ వల్ల అనేది తెలియచేస్తుంది. మరి మనకి ఈ కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ నెంబర్ అనేవి ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతాయి. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఇండెక్స్ నెంబర్స్ అనేవి ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతాయి. అందుకే ఎప్పటికప్పుడు
న్యూ అసెస్మెంట్ ఇయర్ ప్రకారం ఏమున్నాయో అవి తీసుకోవాలి. మరి కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ నెంబరు ప్రజెంట్ 2021కి ఎలా ఉన్నాయి అంటే 2001-2కి సంబంధించి ఇండెక్స్ నెంబర్ 100. ఇలాగ ఎవ్రీ ఇయర్కి కూడా ఒక ఇండెక్స్ నెంబర్ ఉంటుందమ్మా. ఇలా ప్రజెంట్ ఇప్పటి వరకు 2020 వరకు ఇండెక్స్ నెంబర్స్ ఇచ్చారు, అవి మీకు ఇచ్చాను. యాక్చువల్గా ప్రాబ్లంలో ఇండెక్స్ నెంబర్స్ మనకు ప్రాబ్లంలోనే ఇచ్చేయడం జరుగుతుంది. ఇవ్వకపోతే కనుక ప్రీవియస్ ఇయర్ది అంటే 2021, యాక్చువల్గా మరి ఇది 2021 అనేది అసెస్మెంట్ ఇయర్, దీనికి ప్రీవియస్ ఇయర్ ఏమవుతుంది 1920. మరి 1920లో ప్రీవియస్ ఇయర్లో ఎంత ఉంది ఇండెక్స్ నెంబరు అంటే 289 మనం గుర్తుంచుకోవాలమ్మా. మరి ఒక్కసారి ప్రాబ్లం ఎలా ఇస్తారో చూద్దాం. మిస్టర్ ఏ పర్చేజ్డ్ ఏ బిల్డింగ్, అందరూ అండర్లైన్ చేసుకోండి. బిల్డింగ్ అనేది క్యాపిటల్ అసెట్, లాంగ్ టర్మ్ అసెట్. బిల్డింగ్ అనేది ఒక క్యాపిటల్ అసెట్, మూలధన ఆస్తి. ఇట్ ఈస్ ఎ ఫిక్స్డ్ అసెట్. పర్చేజ్ చేశాడంట ఎంతకి 1,20,000. హీ సోల్డ్ ఇట్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. అంటే 2001లో కొన్న బిల్డింగ్ని లాస్ట్ ఇయర్ అంటే 1920లో, ప్రీవియస్ ఇయర్ అంటే ప్రజెంట్ ప్రీవియస్ ఇయర్ 1920లో ఎంతకి సేల్ చేసేసాడంటమ్మా 21 లక్షలకి. 1,20,000కు కొన్నదాన్ని ఇప్పుడు దాని కాస్ట్ ఎంత అయ్యింది 21 లక్షలకి అమ్మాడంట. హీ పెయిడ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 20,000. మరి ఆ బిల్డింగ్ని అమ్మడం కోసం సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత అయినాయి అంట 20,000. కంప్యూట్ ట్యాక్సబుల్ క్యాపిటల్ గెయిన్. సిఐఐ అంటే కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ నెంబర్స్ ఇచ్చేశారు. 2001-2లో ఎంత ఉందంటే ఇండెక్స్ నెంబర్ 100 అండ్ 1920లో 289. ఒక్కసారి చెక్ చేద్దాం మన దగ్గర ఉన్న ఇండెక్స్ నెంబర్స్లో 1-2కి సంబంధించి ఎంత ఉందని చెప్తున్నారు 100. అదిగోండి చూడండి 2001-2లో 100, అదేవిధంగా 1920లో 289. ఈ రెండు కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వర్కింగ్ నోట్స్ ప్రకారం ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కనుక్కోవాలి. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ మీన్స్ పర్చేజ్ ప్రైస్. అందరూ గుర్తుంచుకోండి అమ్మా, ఎక్విజిషన్ కాస్ట్ మీన్స్ పర్చేజ్ ప్రైస్. మరి లెక్కలో ఫస్ట్ లైన్లో ఎంతకి పర్చేజ్ చేశారు 1,20,000 ఇంటూ ఇండెక్స్ నెంబర్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్. ప్రీవియస్ ఇయర్ అంటే ప్రజెంట్ ఇయర్కి ప్రీవియస్ ఇయర్ ఏంటి 1920. మరి లెక్కలో 1920కి లాస్ట్ లైన్లో ఇండెక్స్ నెంబర్ ఎంత ఇచ్చారు 289 డివైడెడ్ బై ఇండెక్స్ నెంబర్ ఆఫ్ ఎక్విజిషన్ అంటే పర్చేజింగ్ ఇయర్. పర్చేజ్ చేసిన ఇయర్ ఏంటి 2001-2. మరి దానికి కూడా లాస్ట్ లైన్లో 1-2కి సంబంధించి ఇండెక్స్ నెంబర్ 100 ఇచ్చారు, డివైడెడ్ బై 100 వేసాను. ఎంత వచ్చింది అంటే 3,46,800. అంటే ధరల పెరుగుదల వలన 2001లో ఆ ఆస్తి యొక్క విలువ ఎంత ఉండొచ్చు 3,46,800. ఇప్పుడు ప్రొఫార్మాలోకి వెళ్దాం. ట్యాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2021. కన్సిడరేషన్ మీన్స్ సేల్స్ అన్నాను. మరి ప్రాబ్లంలో సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉందో చూడండి. సెకండ్ లైన్లో హీ సోల్డ్ ప్రీవియస్ ఇయర్ ₹21 lakhs 21 లక్షలు వేశాను. మైనస్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ప్రాబ్లంలో సెకండ్ లైన్లో సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 20,000 డిడక్ట్ చేశాను. 20,80,000 వచ్చింది. మైనస్ ఫస్ట్ డిడక్ట్ చేయాల్సింది ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. మీకు ఇప్పుడే చేశాను వర్కింగ్ నోట్స్ నేను. ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత వచ్చింది 3,46,800 వేశాను. డిడక్ట్ చేసేస్తే 17,33,200 వచ్చింది. తర్వాత డిడక్ట్ చేయాల్సింది ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. అంటే ఈ బిల్డింగ్ కొన్నాడు కదా 2001లో, ఎక్కడైనా దానికి రిపేర్స్ చేయించానని కానీ రీమోడల్ చేశానని కానీ అదే బిల్డింగ్ ఎక్స్టెన్షన్ అంటే ఇంప్రూవ్మెంట్ చేశాను ఆ బిల్డింగ్ అని ఎక్కడా కూడా ఇవ్వలేదు. ఒకవేళ ఎడిషనల్గా ఆ బిల్డింగ్కి ఏమైనా రిపేర్స్ కానీ
రెన్యువల్ కానీ చేయిస్తే అప్పుడు మనం ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ని కూడా కనుక్కోవాలి. మరి దానికి ఇక్కడ మనకి లెక్కలో మీకు నేను ఆల్రెడీ ప్రొఫార్మా కూడా ఇచ్చాను చూడండి, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. మరి కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి మనకి ప్రాబ్లంలో ఆ బిల్డింగ్కి ఇంప్రూవ్మెంట్లు చేసినట్లు ఎక్కడా లేదు కాబట్టి ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ నిల్. ఇప్పుడు ఫైనల్గా ఇవన్నీ డిడక్ట్ చేశాక ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్ 17,33,200. ఇట్ ఈస్ ట్యాక్సబుల్. క్యాపిటల్ గెయిన్స్ ద్వారా వచ్చినటువంటి ఈ ఇన్కము ట్యాక్సబుల్ అవుతుంది. ఈ విధంగా ఒక ఫిక్స్డ్ అసెట్ని సేల్ చేసినప్పుడు వచ్చిన ప్రాఫిట్ని క్యాపిటల్ గెయిన్ అంటాము. ఆ క్యాపిటల్ గెయిన్ని ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. సేల్ ప్రైస్లో నుంచి సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ తీస్తే నెట్ కన్సిడరేషన్ వస్తుంది. దానిలో నుంచి ఇండెక్స్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్కి నేను వర్కింగ్ నోట్స్ చేశాను. అదేవిధంగా దాన్ని కూడా డిడక్ట్ చేశాక ఇంప్రూవ్మెంట్ అంటే ఆ బిల్డింగ్కి ఏమన్నా ఇంప్రూవ్మెంట్ జరిగిందా అంటే ఏమీ లేదు కాబట్టి నిల్ అని చూపించాను. ఫైనల్గా మనకు వచ్చిన ఆన్సర్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్. ఇక్కడ మోడల్కి ఒక ప్రాబ్లమే చేశాను. మనకి రెగ్యులర్ క్లాసెస్కి వస్తున్నారు కాబట్టి మీరు ఎలాగో మిగిలిన రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లాస్లో చేయిస్తాను. ప్రాబ్లం ఎక్కించుకోండి, మీ ఓన్గా ప్రాక్టీస్ చేయండి. ఇండెక్స్ నెంబర్స్ అవి జాగ్రత్తగా చూడండి అమ్మా. ప్రాక్టీస్ చేస్తేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. అందరూ ప్రాబ్లమ్ని నోట్స్లో నోట్ డౌన్ చేసుకున్న తర్వాత కంపల్సరీగా మళ్ళీ మీ ఓన్గా ఒక్కసారి ప్రయత్నించండి. స్టే హోమ్, స్టే సేఫ్.